ఆరవ నామం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపనస్తని. ఇందులో ప్రేరణ అనే అక్షరం తీసి ప్రేరణ అంటే ఏమిటో తెలుసుకుందాం అన్న. ప్రేరేపించబడినది, ప్రేరేపించటము అంతే కదా! ప్రేరణ. నువ్వు ఇంత మంచి పని చేసావు. ఎవరమ్మా నీకు ఎవరు ప్రేరణ ఎవరు ప్రేమించారు అంటే నువ్వేం చెప్తావు? పలానా వాళ్ళండి. నా ఫస్ట్ క్లాస్ వచ్చింది అంటే మా తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలున్నాయి. మా టీచర్ల యొక్క ఆశీర్వాదం ఉంది. వారు ఎంతో హెల్ప్ చేస్తారు. ఇట్లా చెప్తావు ప్రేరణ. ఏమ్మా డైరెక్ట్‌గా ఇదంతా నా గొప్పతనం అని చెప్పవు గదా! ఎందరో ప్రేరేపిస్తే గాని నీకు ఇంత విజయం నీకు రాలేదు. అంతే కదా! ఒక గురువు గూడా నువ్వు ఒక షోడశ స్థితికి ఎదిగావు అంటే, లేదండి మా గురువుగారే, సర్వం మా గురువుగారే. నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అది వారి యొక్క దీక్ష. ఇప్పుడు నేను చెప్పుకోవట్లే. ఏమ్మా నేను అడవిలో పూసిన పువ్వుని. అలాంటిది అమ్మవారి దాకా వెళ్ళింది అంటే, అంటే గురువుల యొక్క కృప ఉంటే కదా మనం చెప్పగలుగుతాం, ఇంత చేయగలుగుతాం భూమి మీద. ఇదంతా ఎవరి యొక్క ప్రేరణ? గురువు యొక్క ఆశీస్సులు ప్రేరణ. వారు చెప్పింది చేశాం కాబట్టి, విన్నాం కాబట్టి హ్మ్. మాట్లాడకుండా, నాకంటూ ప్రత్యేకమైన అభిప్రాయాలు పెట్టుకోకుండా వాళ్ళు చెప్పింది చేశాం. ఆ విశ్వాసం కూడా పరీక్షిస్తారు వాళ్ళు. అమ్మా! తప్పకుండా మనకి ఈ స్థితి అనేది మనకి వచ్చింది. అందుకని వారు ప్రేరణ మనకి. సో, ఇప్పుడు శ్రీ విద్యాంతర్గతంగా ఈ ప్రేరణ అంటే ఏంటి? ఈశ్వరుడు, ఈశ్వరిలో కలిగిన ఈ ప్రేరణ ఎలా ఉంటుంది చూద్దాం. శ్రీ విద్యా పరంగా. ఈశ్వరుడికి సృష్టి సంకల్పము చెయ్యాలి అన్న ప్రేరణ చేసింది కూడా ఈ ఈశ్వరియే. అన్నిటికీ కూడా సృష్టిలో ఈశ్వరుడికే సంకల్పం చెయ్యాలి అనే ప్రేరణ చేసిందంటే ఇంక మనం ఎంతమ్మా? చెప్పండి. 14 లోకాల్లో ఈ దేవతల నుంచి పిపిలికాది బ్రహ్మ పర్యంతం నుంచి మనకేమన్నా పెద్ద గొప్ప సంకల్పాలా మనకి? ఈశ్వరుడు సంకల్పాన్ని ప్రేరేపించింది. నీ సంకల్పం ప్రేరేపించడం ఎంతసేపు ఆ తల్లికి? నీకు మంచి బుద్ధి, సద్బుద్ధి ఇవ్వాలి, సద్గురు రూపంలో నిన్ను ఎలా సంస్కరించాలో ఆ తల్లికి తెలీదా? చూసారా? అంత వేరియేషన్. ఈశ్వరుడికే ప్రేరణ కలిగించిందంటే ఇంక మనం ఎంతమ్మా? అది చెప్తున్నాడు. ఆంజనేయ స్వామి మీద కుప్పిగంతులు వేస్తే ఎలా ఉంటుంది? ఈ చెట్టు మించి నేను దుంకుతాను అంటే మరి ఆయన నవ్వుకోడు? అది ప్రేరణ అంటే అదనమాట. ఈశ్వరుడికే సంకల్పం చేయాలనే ప్రేరణ కలిగించింది ఆ తల్లి. లేకపోతే ఆయన ఉట్టి జడంగానే అలానే ఉంటాడు. తపస్సులోనే ఉంటాడు. ఆయనలో స్పందన తీసుకొచ్చింది. రసానుభూతిని కలిగించింది. నవరసము మరి నవవరణ శ్రీచక్రము రావాలి ఆయన దగ్గర. ఆ సంకల్పం నుంచి వస్తేనే గాని ఆమె కార్యం చేయలేదు. సో, ఆయన అంటే మళ్ళీ అమ్మవారే. ఆమె కళ్ళు తెరిచింది అంటే సృష్టి చేద్దామని వెంటనే సంకల్పం చేసి వెంటనే కార్యం చేసేసింది. ఈ 2 కూడా ఒకే వ్యక్తి నుంచి వస్తుంది కాబట్టి కామేశ్వరి రూప పరమాత్మ అంటారు. అది. అక్కడ ఆడ కాదు, మగ కాదు. అర్థమైందా? సో, అన్ని సంకల్పాలు సృష్టిలో అంతా కూడా నడిపించేది అమ్మవారు అని. శ్రీకృష్ణుడు మహాభారతం అంతా ఎలా నడిపాడో, ఈ సర్వ సృష్టి కూడా అమ్మవారు నడుపుతుంది. అది. ఏ టైంలో ఏ అవతారాన్ని పంపించాలో అనేది కూడా అమ్మవారికి తెలుసు. ఏ టైంలో నీ పూజలకి నేను ఫలం ఇవ్వాలి. ముక్తా ఫలాన్విత. అప్పుడే ఇస్తాను వెళ్ళు అంటుంది. అది. మన చేతిలో ఏం లేవు. సంకల్పాలు మన చేతిలో ఉన్నాయా చెప్పండమ్మా? అన్ని సంకల్పాలు మనకి రేపేం జరుగుతుందో అంటే మనం ఆ సంకల్పాలు పెట్టుకొని రేపటికి ప్లానింగ్‌లేసేస్తాం. కానీ రేపేం జరుగుతుందో అనేది నువ్వు ఊహల్లో చేస్తావు సంకల్పం గానీ అది జరగచ్చు, జరగకపోవచ్చు. నేను గుడికి వెళ్ళాలి అనుకుంటావు. భోరున వర్షం పడుతుంది. ఏం చేస్తావు? ఇంట్లో ఉండిపోతావు. ఏమైంది నీ సంకల్పం రాత్రి చేసింది? వర్షం వల్ల పోయింది. అంటే ఆ రోజు నువ్వు వెళ్ళవు. మరి వాట్ హ్యాపెన్ టు యువర్ సంకల్ప? గాన్ విత్ ది విండ్. గాల్లో పోయినాయండి. అన్నీ అనుకుంటామండి జరుగుతాయా? మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటారు ఇంగ్లీష్‌లో. సో, వేదాంత ధోరణిలో ఒక జవాబు పడేస్తాం పక్క వాళ్ళకి. అదే అమ్మవారు. సో, సంకల్పం చేయటం కాదు గొప్పతనం. ఏమ్మా? అది ధర్మబద్ధకంగా ఉంటే ఆ రకంగానే ఆ రోజు గడుస్తుంది. అధర్మంగా ఉంటే జరగచ్చు, జరగకపోవచ్చు. అర్థమైందా? అవునమ్మా. ఎంత ప్లానింగ్ వేసినా కూడా అది నువ్వు దాన్ని సాకారం చేయలేవు. ఆ రోజు నీకు చేయటం చేత కాదు. ఆ రోజు నీకు సంకల్పం అది సాకారంలో రాకూడదు అంటే రాదంతే.
రేపు నేను ప్రయాణం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో పిడుగులు పడినా వెళ్ళాలి అనుకుంటే నువ్వు వెళ్ళలేవు. ఏదో ఒక పెద్ద అవంతరం అలా కలిగిస్తుంది అమ్మవారు. మరి పెద్ద పెద్ద ప్లాన్లన్నీ ఎందుకు కావట్లేదు? సంకల్పాలన్నీ అమ్మవారి చేతిలో ఉంటాయని తెలుసుకోవాలి రహస్యం. ఈశ్వరుడిని ప్రేరేపించింది నువ్వెంత, మనమెంత, దేవతలెంత. అంతే కదా. పిబిలిగాది బ్రహ్మ పర్యంతం, కిన్నెర కింపురుషులు ఇలా అంతా కూడా 7 లోకాల్లో పైన 7, కింద లోకు, మధ్యలో మనం ఒకటి. 15, 16వది బిందువు, పరాలోకము. ఆవిడ అక్కడ కూర్చొని ఇదంతా నడుపుతుంది. ఆమె సంకల్పంతోనే మన సంకల్పాలన్నీ కలుగుతూ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు నీ ఎదురుగుండా ఇప్పుడేంటి, నీకు స్వీటు అనేది నీకు తెలియదు అనుకో, ఒక మాట చెప్తున్నాను, మా సంకల్పం ఎలా ఉంటుంది అమ్మవారు కలిగిస్తుందో. సడన్గా ఏంటంటే నీకు ఎదురుగుండా ఒక స్వీట్ పెట్టింది అనుకో, అంటే సృష్టి ప్రకృతి ఒకటి వచ్చింది, వెంటనే ఆ స్వీట్ ని మనం ఆస్వాదించాలని ఠక్కని సంకల్పం నీలో కలుగుతుంది. పెట్టక పూర్వం స్వీట్ అంటే ఏంటో మాకు తెలియదండి. సో ఈ సృష్టి అంతా నీ ముందు పెట్టి నీ సంకల్పాలన్నీ కలిగిస్తూ ఉంటుంది అనమాట. అది అమ్మవారు ఆడుకునే ఆట. లీలా విన్యాసం అంటే ఏమనుకుంటున్నారు? అర్థమైందా? సృష్టి అంతా నా ఆట వస్తువు, ఇదిగో అక్కడ పెట్టుకున్నాను, నువ్వు ఈ రకంగానే సంకల్పాలు చేస్తూ ఆడుకుంటూ కూర్చో అంటుంది. అది కొన్ని దృశ్యాలు మన జాతకరీత్యా మనం తెచ్చుకుంటాం, అవే రిపీట్ అవుతూ ఉంటాయి జీవితాంతం. యద్భావం తద్భవతి. ఏమా ఆట, ఆ ఆట వస్తే నా లోకం అనుకుంటావు, అలానే పడుకుంటావు, మళ్ళీ అదే సంకల్పం చేస్తావు, మళ్ళీ అదే తీర్చుకుంటూ ఉంటావు, మళ్ళీ సంకల్పం చేస్తావు. ఇట్లా ఉంటుంది. సత్సంకల్పము రావాలి అంటే మళ్ళీ అమ్మవారే నీకు ఇది మాయ లేరా, మాయని మాయతోనే మాయ పుచ్చి నిన్ను ఈ మాయ నుంచి తరింపజేసేది గురు రూపంలో కూడా మళ్ళీ అమ్మవారి. ఆ టైం నీకు వచ్చింది అంటే ఇక చాలే ఆటలు, దా ఇక్కడికి అంటుంది. చదువుకో అంటాంగా పిల్లలు, ఏమంటాం మనం? ఆటలు 24 గంటలు ఆడుకోమని చెప్తామా? ఏ టైంకి ఏం చేయాలో, భోజనం టైం భోజనం, చదువుకునే టైం చదువుకోవడం, పొద్దున్న ఎన్నింటికి లేవాలి, ఒక టైం టేబుల్ ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఒక టైం టేబుల్ లేకుండా ఏ ఫ్యామిలీ ఉండదుగా, అవునా? పూరి గుడిసె నుంచి మిద్దలు, మేడలు, మిద్దలు అందరికీ కూడా ప్రిన్సిపల్స్ విషయంలో అందరికీ ఒకటే. అందరూ ఆ టైంకి భోజనం చేయాలి. 9 కాగానే అందరూ డిన్నర్ చేస్తారు. ఏముంది 5-10 నిమిషాలు అటు ఇటు, కానీ ఆ టైంకి అందరికీ కడుపులో ఎలుకలు పరిగెత్తుతాయి. ఇదే అమ్మవారు చేసే లీలా విన్యాసం. గొప్పవాడు తినాల్సిందే, బీదవాడు తినాల్సిందే. అన్ని ఆవిడ చేతిలో ఉంటాయని అమ్మా. స్థూలంగా సూక్ష్మంగా కూడా నీ ఈ తిండిని బట్టి నీ ఆలోచనలు, కాబట్టి ఆ ఆలోచనలు కూడా ఆవిడే కలిగిస్తూ ఉంటుంది. అవునా? అది. సో ఈ స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ దాకా కూడా ఈ ఆహారం ఎంత నీ మీద, అందుకని గుడ్ ఫుడ్ ఎప్పుడు కూడా గుడ్ థాట్స్ ని ఇస్తుంది. అందుకేంటి మంచి ఆహారం తీసుకొనైనా అంటారు, ఆరోగ్యవంతమైనది. గుడ్ థాట్స్, హెల్తీ థాట్స్, కన్స్ట్రక్టివ్ మైండ్ అంటారు. అది వస్తుంది. 10 మందికి మంచి చేయాలని కన్స్ట్రక్టివ్ మైండ్. అందుకే ఫుడ్ లో 3 రకాల ఫుడ్లు పెట్టారు. సత్వ సత్వ రజస్ తమో, వెజ్, నాన్ వెజ్. అది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు అది తింటారు. అర్థమైందమ్మా? అది కూడా సంకల్పాలే, అమ్మవారే కలిగిస్తుంది. మరి ఋషులు మునులు చూడండి, ఆకులు, అలములు, కందలు, మూలాలు, కందమూలాలు తింటూ బతికారు. రాములు వారు బతకలే, మళ్ళా షడ్రోపేతమైన భోజనాలు చేసి ఏది వనవాసం చేశాడా? చేయలేదు కదా. లక్ష్మణుడు వెళ్ళి తేనె పట్టు, ఇగో ఈ పళ్ళు అన్ని కోసుకొని పాపం అన్నయ్యకి తీసుకొచ్చేస్తే, అన్నయ్య తిన్న తర్వాత మిగిలింది అతను తిని ఇంత ధ్యానం చేసుకునో, ఇంత పడుకోనో, మళ్ళీ సీతాన్వేషణలో మళ్ళీ వాళ్ళు బయలుదేరేవాళ్ళు. అట్లా ఏంటంటేనమ్మా, సత్వగుణ ప్రధానం అన్నమాట. ఆ సత్వగుణ ప్రధానమైన, అందుకే ధ్యాన దీపికలో గురువు గారి పుస్తకంలో ఫుడ్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఫుడ్ వల్ల లాభాలు ఏమిటి, అంతా కూడా యోగానికి సంబంధించినవి అవన్నీ అందులో ఉంటాయినన్నా. మరి ఆ పుస్తకం మీరు చదవండి, ఎందుకంటే అదంతా నేను చెప్పలేను పిల్లలన్నా. సో ఇక్కడ అంతేకాదు, ప్రేరణ అంటే ఈశ్వరునికి సృష్టి సంకల్పం ప్రేరణ చేసింది కూడా ఈ మహామాయ అనే అమ్మవారే. చాలా మహామాయ అమ్మవారు. ఆయన కూడా మరి ఏమంది, దేవుని చేసి కూర్చోబెట్టింది. అవునా? పుట్టినరోజు నాడు మనం కూడా అంతేగా, దేవుడు అంత బిల్డప్ ఇస్తాం. ఆ రోజు అందరూ మన్నే చూస్తారు కాబట్టి, మనకే గిఫ్ట్లు ఇస్తారు కాబట్టి, మనకు ఒక ప్రత్యేకమైన
ఎవరు తిట్టరు, అందరూ ఆశీర్వదిస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, విషెస్ చెప్తారు. కనీసం ఆ ఒక్కరోజన్నా కొద్దిగా మనశ్శాంతిగా తిట్లు నుంచి తప్పించుకొని ఏమ్మా అందరూ మరి అందరూ చూడాలనుకుంటే ఆ ఒక్కరోజు చూస్తారు మరి. అవునా? పుట్టినరోజు గ్రాండ్‌గా కేక్ తీసుకొచ్చి పెద్ద బిగ్ బ్యాష్ ఏమ్మా చేస్తాం. డబ్బు ఖర్చు పెడతాం. డబ్బున్న వాళ్ళు హోటల్‌లో చేసుకుంటారు. 25,000, 30,000 పెట్టుకొని. పేదవాడు ఏం చేస్తాడు? ఇంట్లో కేక్ తెచ్చుకొని కట్ చేస్తాడు. అట్లా అన్నమాట. ఎవరి స్తోమత భక్త్యానుసార, శక్త్యానుసార వాడి ఆదాయం బట్టి వాడి ఇంట్లో పండగలు. అంతేగాని అంత గొప్పగా చేస్తా, ఇంత గొప్పగా చేస్తా అంటే కుదరదుగా. నీ ఆదాయాన్ని బట్టి నీ ఆలోచన. సో, ఈ రకంగా ప్రేరణ ఏమ్మా ఆమెయే ప్రేరణ స్వరూపం. మనలో వచ్చే ఉత్తేజములు కూడా ఆ మహామాయ స్వరూపమే. మనం కూడా ఉత్తేజపడుతూ ఉంటాం గదా! ఆయనలోనే కాదు, ఈశ్వరుడిలోనే కాదు నాయనా మనలో కూడా. ఏంటి? మనలో కూడా ఇప్పుడే చెప్పాను గదా! మనలో గూడా ఉత్తేజములు. నేను యోగా నేర్చుకోవాలి. ఓ గురువు గారిని సంపాదించుకోవాలి. ఆ యోగాలో క్రియాయోగా నేను అన్నీ ఇట్లా అలానే ఒక కళ నేర్చుకోవాలి. అందులో నేను చాలా గొప్ప పేరు తెచ్చుకోవాలి. ఇవన్నీ ఉత్తేజపడిపోతూ ఉంటాం. ఇవన్నిటికి గూడా ఏది ప్రేరణ ఏది? అమ్మవారే. అర్థమైందా? లేదంటే నీకు ఆ ఆలోచనే రాదు. నాకు కుదరదండి. ఆ విద్య నాకు రాదండి. అవునా? ఇప్పుడు చాలా మంది కూడా సెల్లులుంటాయి గానీ పెద్దగా ఎవరికీ ఏం తెలీదు. కొన్ని ముఖ్యమైనవి తెలుసు అంతే. అందులో లోపలున్నవన్నీ గూడా చాలా మరి ఆ సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్ అంత మనకు లేదండి. మాకు మాట్లాడి యూట్యూబ్‌లు ఇవి జూసుకుంటే చాలులేండి. అంతవరకే నేర్చుకుంటాం. ఆ ప్రేరణ అంతవరకే. ప్రేరణ ఏది కలిగినా గూడా నీలో ప్రేరేపించబడటం. అది అమ్మవారే చేయిస్తుంది నాన్న. అది. ఏ తల్లి ఒకడిని తిట్టాలన్నా, ఒకడిని కోపగించుకోవాలన్నా, ఒకడిని పొగడాలన్నా అన్నిటికి ప్రేరణ అమ్మవారే. సో, అందుకే మీ గురువుగారు, పెద్ద గురువుగారు శివ సంకల్పమస్తు అన్నారు. శివదృష్టి, సమదృష్టి. ఎప్పుడు శివదృష్టి పెట్టుకుంటే శివ సంకల్పాలే ఆయన ఇస్తాడు నీకు. అర్థమైందా అమ్మా? మాయా సంకల్పాలు పెట్టుకుంటే మాయతో కూడుకున్నవి కష్టాలు, సుఖాలు, లాభాలు, నష్టాలు ఇటువంటివి వస్తాయి. ఏది కావాలి? అందుకే బుద్ధి కర్మానుసారేన. మాయలో సంకల్పాలు ప్రేరణ చేసుకున్నావు అంటే అవును. ఒకసారి దొంగతనం చేసాం తప్పించుకున్నాం. ఇంక ఇదే నడుస్తుంది అనుకుంటే మూడోసారి పట్టుబడతాం. అది. ఆ ప్రేరణ మళ్ళీ వికటిస్తుంది. అదే గనక అమ్మవారిది పెట్టుకున్నావు అంటే శివ సంకల్పమస్తు పెట్టుకున్నావనుకో, ఇవాళ శివనామం చేస్తే రేపు ఇంకా ఎక్కువ చేస్తావు. ఎల్లుండి ఇంకా ఎక్కువ చేస్తావు. దాని వలన ఏమిటి? నీ వలన 10 మంది లోక కళ్యాణం జరుగుతోంది. నీకు జరుగుతోంది. అంతే కదా! మరి ప్రతి ఊరికి ఎందుకు గుళ్ళు కట్టారు? వాళ్ళని పోషించడానికా? అవునా? పురోహితుడంటే ఏంటి? పురమునకు హితము చేసేవాడు. మంచి చేసేవాడు. ఆ మంత్రాలు చదువురా నాయనా అంటే వాడక్కడ కూర్చొని 3 పూట్ల ముప్పొద్దుల తినేసి హాయిగా పడుకోవటం గాదు గదా! పూజ చేయాలి 4కి లేచి. వాడి జీతం అందుకే ఇస్తాడు. పురమునకు హితము చేసేవాడు. మంచి జేసేవాడు. అందుకే గుడి పెట్టుకున్నాం గదా! నీకు అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడు మాకు ఏ జబ్బులు రాకుండా మేమందరం ఇక్కడ ఈ గుడి మా ఊరిని కాపాడుతూ ఉండాలి అని ఆ మంత్రాలు, పూజలు అన్నీ జేస్తూ ఉంటారనమాట. అది. అర్థమైందా? ఇట్లా ఉంటాయి. అందుకే నీకు ఫలితాలు గూడా అలానే ఉంటాయి. ఎల్లకాలము గుడి ఉంటుంది. అవునా? ఈ ఎల్లకాలం ఈ దొంగతనం అనేది ఉండదుగా. మూడో రోజు జైల్లోకి పోయి కూర్చుంటాడు వాడు. దొంగలు చూడండి. మళ్ళీ బయటకొచ్చినప్పుడు అదే ప్రేరణ వాడికి. ఎందుకంటే వాడి ఆధారమే అదే అవుతుంది. వాడికి ఇంకేం చేత కాదు. దొంగతనం చేయటం, పోయి అక్కడ పడుకోవడం జైల్‌లో. కొందరు అలా ఉంటారు. మారే ప్రయత్నం చేయరు. మారాలి నేను అనుకునే ప్రేరణ కూడా మళ్ళీ అమ్మవారే చేయాలి వాడి కర్మానుసారంగా. అవునా? వాల్మీకి మహా వాల్మీకి యొక్క పూర్వజన్మ ఏమిటి? అదే గతం ఏమిటి? వేటగాడు. మరి ఆయన రామాయణం రాయటం ఏమిటి? వేటగాడు రామాయణం రాస్తారా? చెప్పండి. ఎవరు ప్రేరణ? ఆ! ఇవన్నీ తెలుసుకోవాలి నాన్న మీరు. సృష్టిలో అన్నిటికి మూలం అందుకే మూలం దగ్గరే కూర్చోండి. ఊరికే అటు ఇటు తిరక్కండి. అందుకే నేను చెప్పింది మీ అందరికి. శ్రీచక్రంలో మూలం దగ్గర, బిందువు దగ్గర కూర్చోండి. ఎందుకు లేస్తున్నారు ఊరికే? అవునా? వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు చక్కగా చాపలేసి కూర్చోబెడతారు. అలా కూర్చోండి అమ్మవారి దగ్గర.
ఊరికే మనసు అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. ఎందుకు తిరగాలి? ఎందుకు ప్రేరణ తెచ్చుకోవాలి? పనికిరాని విషయాలు అవన్నీ. అవునా? టైం వేస్ట్ నాన్న. గురువు గారు చెప్పారు, సరే బిందువు దగ్గరే కూర్చుందాం. కూర్చోండి. అమ్మవారే మంచి ప్రేరణ కలిగిస్తుంది మీకు. అవునా? వరం ఇచ్చేటప్పుడు ఎందుకు ఊరికే అటు ఎక్కడో వెళ్ళిపోయానండి అంటే తర్వాత చూద్దాం అంటుంది అమ్మవారు. అలా కూడా దురదృష్టవంతులు ఉన్నారు. ఉమ్. అవి కూడా జరిగాయి. ఓపికగా ఉంటే అన్నీ వస్తాయి. ఓపిక లేకపోతే ఏమొస్తుంది? అవునా? తొందరపడకూడదు. ఏదో అన్నిట్లో తొందరపడకూడదు. ఇంట్లో సంసారంలో తొందరపడతామా? ఓపికగా 70 ఏళ్ళు చేస్తున్నాంగా, మొగుడు ఈ పిల్లలు ఈ మొగుడు వీళ్ళకే చేయాలి, జన్మంతా చచ్చే వరకు చేయాలి. అవునా? ఇది ఏంటంటే ఇది ఒక జైలు అనుకున్న వాళ్ళు జైలుగానే ఉంటుంది. ఆ? అది ఆ ఇంట్లో ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటుంది. భార్యాభర్తలు, పిల్లలు, తల్లి తండ్రులు. అందుకే తల్లిదండ్రులు ముఖ్యంగా ఏంటంటే నాన్న, ఇంట్లో ఎప్పుడు కూడా ఇంట్లో శాంతి రావాలి అంటే మెయిన్ ప్రధానులు ఈశ్వరీయ స్వరూపులు మాతృదేవో వాళ్ళు సరిగ్గా ఇగో ఈ లలితా సహస్రనామాలు ఆ భర్తకి కలగాలి, ఉం? భార్యకి కలగాలి. అదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు చాలా అంటే ఆడవాళ్ళు చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తున్నారు, కానీ భర్తలు ఏంటంటే ఎంతసేపు మెటీరియలిస్టిక్ గా ఆలోచన చేస్తున్నారు, అవే శాశ్వతం అనుకుంటున్నారు. దానివల్ల పిల్లలు కూడా ఏంటంటే అవే ఆలోచనలతో వాళ్ళు కూడా ఆ వైరుధ్యంగా పెరుగుతున్నారు. అందుకే తల్లి అన్న గౌరవం కానీ ఏమా ఈ గౌరవాలన్నీ కూడా వాళ్ళు చూపించరు, ఎదిరిస్తారు. వినాయకుడు కుమారస్వామి ఎదిరించారా వాళ్ళ అమ్మని? అన్నా లేదు. ఏమో. ఉం? మన పిల్లలు మన్నే ఎదిరిస్తారు, మాటకి మాట చెప్తారు. వాళ్ళు చెప్తే మనం వినాలి, మనం చెప్తే వాళ్ళు ఎప్పుడు వింటున్నారు? తరం మారింది, తరాలు మారాయి, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా మనకి చెప్పి? అవునా? ఏ పనైనా చేయాలంటే వాళ్ళంతా వాళ్ళే స్వయం నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏం చేస్తారు తల్లిదండ్రులు? అక్షింతలు పట్టుకుని ఇగో చూస్తూ ఉంటారు, అక్షింతలు వేస్తారు, ఆశీర్వదించారు. మనం ఏం లేదు, కన్నాం, పెంచాం, వదిలేయటం. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరు సొంత నిర్ణయాలు తీసుకునే స్థితికి ఎదిగిపోయారు. ట్రెండ్ ఈస్ గోయింగ్ ఆన్ అన్న లైక్ దిస్. కొందరైతే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను, లేట్గా చేసుకుంటాను. అమెరికాకి వెళ్ళేవాళ్ళు, అక్కడ వాళ్ళు కొన్ని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పెట్టుకుంటారు, లేట్ మ్యారేజెస్ చేసుకుంటారు. ఎన్నో 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 ఇటువంటివన్నీ వైడూర్యాలు చూస్తూ ఉంటాం ఈ ప్రపంచంలో. ఏమా ఇవన్నీ కేవలం ఏంటంటే నాన్న ప్రేరణ. ఆ ప్రేరణ తల్లి పాదాలు పట్టుకుంటే అన్ని టైంకి వస్తాయి నాన్న. మన మనం ఏంటంటే మాయలో ప్రేరణ చేస్తే అదే ఆ మనం ప్రేరణ చేసుకుని మనం మాయలో వెళ్ళాము అంటే ఏదన్నా జరగచ్చు అని. ద్వైతంలో అంతే కదమ్మా, అద్వైతంలో వేరు. సో మనలో వచ్చే ఉత్తేజములు కూడా ఆ మహామాయా స్వరూపమే అమ్మవారి. కామేశ్వర రూప సదాశివుని చేత జపింపబడిన బాలామంత్ర విశేషమైన, చూడండమ్మా చాలా జాగ్రత్తగా వినండి. కామేశ్వర రూప సదాశివుడు కామేశ్వర రూపుడైన సదాశివుడు ఉన్నాడే, ఆయనతో జపించబడిన ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం అనే బీజ రత్నములే కామేశ్వర ప్రేమ రత్నమణి. చూసారా? ఐం క్లీం సౌ అనేది ఏదైతే ఉందో ఇది సదాశివుని యొక్క బీజ రత్నములు, కామేశ్వర ప్రేమ రత్నమణి. ఆయన ఎప్పుడు కూడా ఆమెనే జపిస్తుంటారు, ఈమె కూడా ఆయననే వీక్షిస్తూ ఉంటుంది అని. ఇప్పుడు చెప్పండి, ఐం క్లీం సౌ అన్నాడంటే అమ్మవారిని మొత్తం ఐం బీజం నుంచి సౌ వరకు, భూపురాది రేఖల వరకు అమ్మవారి యొక్క రూపం అనుకోండి. అదే జపిస్తూ ఉంటాడు ఆయన. అంటే లలితా స్వరూపాన్ని జపిస్తూ ఉంటాడు సదాశివుడు, ఆయనే లలితా స్వరూపం. వాళ్ళిద్దరు ఒకటే కదమ్మా, లలిత నుంచి వచ్చిన వారు కదా వీళ్ళిద్దరు శివశక్తులు. మళ్ళీ మళ్ళీ వీళ్ళిద్దరూ మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? లలితలోకి వెళ్ళినప్పుడు లలితా స్వరూపులు. అది ఇది అసలైన శ్రీ విద్య. నువ్వు అమ్మవారి నీ శరీరంలో ఉందమ్మా, శరీరం ఏమో శివుడు,
అమ్మా నీ ఆత్మ ఏమో అమ్మవారు అనుకో. ఈ రెండు కూడా చక్కటి అనుబంధం సమన్వయంలో ఉన్నాయి. ఇది గనక మళ్ళీ వెళ్ళిపోయిందంటే అమ్మవారిలోకి వెళ్ళిపోతుందని నువ్వు అంటావు. అక్కడ అమ్మవార్లు ఈ సృష్టి అంతా ఆవిడే కాబట్టి ఆవిడను అంటే కార్యకారణాలు 2 మళ్ళీ లలిత రూపాన్ని దాలుస్తాయి మహాప్రళయంలో అని. అది చెప్తున్నాడు. అందుకనే ఆయన ఎప్పుడు ఐం క్లీం సౌ క్లీం ఐం అనే బీజమంత్రమే చదువుతాడు. పంచదశి అవసరం లేదు ఆయనకి. అర్థమైందా? ఆయన ఎందుకమ్మా? అందుకే తల్లే చూసుకోవాలి అన్నీ. ఇప్పుడు ఈ రోజుల్లో తల్లే కదా అన్ని పట్టించుకుంటుంది, పిల్లల విషయం కానీ ఏదైనా. ఇట్లా తల్లి ఎందుకు పట్టించుకుంటాను, నేను అన్ని చేస్తున్నాగా, ఏం లోడ్ చేశాను అంటాడు. అది నాకెందుకు ఇది గోలంతా. ఆయన క్లీం సౌ అని ఆయన ఎప్పుడు జపం చేసుకుంటూ ఉంటాడు తండ్రి. అది మిగతాదంతా కార్యక్రమం అంతా అమ్మవారు చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ కూడా ఆది దంపతులుగా ఆ లలిత స్వరూపంగా వచ్చిన వాళ్ళు కాబట్టి కామేశ్వర రూప పరమాత్మ. అక్కడి నుంచి వాళ్ళు మహా త్రిపుర సుందరి, అక్కడి నుంచి మళ్ళీ హ్రీంకారాసన గర్భిత నలసికాం, అక్కడి నుంచి మళ్ళీ పంచభూతాలు సృష్టి అంతా వచ్చిందని 14 రూపాయలు. ఇవంతా ఆయనకి ఎందుకమ్మా? ఐం అన్నాడు పరానాదం, క్లీం అన్నాడు హృదయం, హ్రీం బీజం, ఐం క్లీం అంటే హృదయస్థానం. ఆయన హృదయంలో ఎప్పుడు సౌ అంటే సృష్టి అంటే అమ్మవారు, ఈ 3 బీజాల యొక్క రూపంలో ఉన్న అమ్మవారినే దృష్టిలో పెట్టుకుంటారు ఆయన అని అర్థం చేసుకోండి. ఓకే, ఇదే ఆమె యొక్క సౌందర్య లహరి. ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. అది ఏమ్మా ఐం క్లీం సౌ క్లీం, అదనమాట. అందుకే ఈమె ఆయన్ని, ఆయన ఈమెని, వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఒకటే అన్ని. అందుకే మనం కూడా ఇక్కడ ఏమంటాం, భూమి మీద 1 soul in 2 bodies అంటారు. అలా ఏమో. సో హృదయములోని అవి రగిలితే అమృత తత్వము. ఈ విషయం నీ హృదయంలో గనక ఈ రహస్యం తెలుసుకున్నావు అంటే అంతే కదమ్మా. నేను శరీరము కాను, ఓం సచ్చితానంద, నాలో నేనుగా ఉన్నాను, నాకు ఈ ప్రపంచం మాయ అనేది లేదు. మాయను ఎందుకు ఆయన ఈశ్వరుడు జపిస్తాడమ్మా? ఆయనకేం అవసరం? ఆయనే మాయి నా నుంచి వచ్చిన దాన్ని నేను జపించలేదండి. అంటే ఏంటంటే సృష్టి సంకల్పం కార్యం, ఈ సంకల్పం కార్యము కూడా నాకు సంబంధం లేదు. నేను పరాత్పర అట్లా అన్నమాట. సో ఆయన అన్నిటికీ పైన ఉంటాడు. సో ఈ అమ్మవారు ఏమిటి, ఆ కారణాన్ని, ఆయన ప్రతిబింబాన్ని సంకల్పం చేయాలనే ఒక్కటే తీసుకుని సృష్టి చేసింది. సో ఆయన ఐం క్లీం సౌ క్లీం ఐం అంతే, అదొకటే చేస్తాడు సదాశివుడు అని. ఏమ్మా? సో అవి నీ హృదయంలో, నీ గురువు గారు నీ హృదయంలో ఆ బీజాన్ని కనుక తగిలించాడు అనుకో అమ్మా, అప్పుడు నీకు ఆత్మానుభూతి అనేది వస్తుంది. అందుకని హృదయ స్థానం అంత గొప్పది. అది ఆత్మస్థానము అంటారు, గురుస్థానము అంటారు. అర్థమైందా? ఎప్పుడైనా ఆడలేదు మగలేదు, అందరికీ హృదయ స్థానం ఏంటంటే అమ్మవారి స్థానం. అదేంటంటే అది పురుష కాదు, స్త్రీ కాదు, అదే ఒక స్థానం, గురుస్థానము, అమ్మవారి స్థానము, జ్యోతి స్థానము అంటారు. జ్యోతి దర్శనం అక్కడి నుంచి మొదలవుతుంది, 3వ కన్ను దగ్గర. ఏమా అది రగలాలి. అందుకే మీకు ఈ బీజం అసఖ ఆనందానుభూతులన్నీ కూడా మాయా ఆనందానుభూతులు, మనసేమో మాయాంతర్గతమైన ఆనందాలు ఇస్తే, ఈ ఆత్మానుభూతి బ్లిస్ బియాండ్ జాయ్ అనేది ఇచ్చేది ఈ హృదయ స్థానం. అదనమాట. అందుకే అక్కడ వైకుంఠ స్థానము అన్నారు. కుంఠం కాదు ఏమన్నా, కిందవన్నీ కుంఠం, అది వైకుంఠం. కుంఠం కాని స్థానం అది, నిరాధార అది. సో అవి రగిలితే అమృతతత్వం, అదే ప్రతిపనస్థని అన్నమాట. అదే ప్రతిస్పనస్థని అంటే హృదయంలో, నా హృదయం నుంచి నాకు ప్రేరణ వస్తుందండి అంటాం కదా, అవునా? నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాటలన్నీ మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నానండి, ఆత్మసాక్షిగా మాట్లాడుతున్నానండి అంటారు కదమ్మా. అమృతత్వంతో అమృత తుల్యమైన మాటలు మాట్లాడతారు కదా. అది ఏంటంటే అదే ప్రతిపనస్థని, అదనమాట. స్థన ప్రదేశమే లోపల ధారాకాశం అని అర్థం చేసుకోవాలి. అమ్మవారి స్థనములు ఉన్నాయి కదా, ఈ స్థనము లోపటి ఉన్న ప్రదేశమే అమ్మవారి యొక్క ధారాకాశం అని అర్థం చేసుకోవాలి. అది హ్రీంకారాసన గర్భితానలసిక.
సౌం క్లీం కలాం బిభ్రతీం, అది దహరాకాశం. అక్కడ ఏంటంటే అది గురుస్థానము అంటే గురు గోవింద రూపిణి ఉంటుంది కాబట్టి ఆవిడ గురువై అక్కడ కూర్చుని ఉన్నది. అందుకే నీ మనసులోంచి మంచి మాటలు పలకాలన్నా బుద్ధి, సూర్యుడు వెలగాలి. ఇది గనక అమృత తుల్యమైన మాటలు, అందుకే మంచి పనులు చేయమంటారు. అర్థమైందమ్మా? అప్పుడు నీకు బుద్ధి వెలుగుతుంది నాయన, బుద్ధిమంతుడు అవుతావు. లేదు అంటే మాయావంతుడు అవుతావు. అన్ని మాయలు చేసుకుంటూ, టక్కునమారాలు చేసుకుంటూ, అందరిని మోసం చేసుకుంటూ, తిట్టుకుంటూ, అరుచుకుంటూ ఇలా మాయలు జరుగుతూ ఉంటావు. బుద్ధి అనేది ఎప్పుడూ ఉపయోగించవు. అందుకే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదురా వాడికి, వదిలేయండి అంటాం. అది స్థానం అన్నమాట, గురుస్థానం. కాబట్టి ఎక్కువ ఆ గురుస్థానం నుంచే ప్రయాణం ఉంటుంది. ఇది అదనమాట. అదే బ్లిస్ బియాండ్ జాయ్. తన ప్రదేశమే అనాహతమైతే పంచదశి మంత్రము లోని 3 కూటముల్లో నుండి ఒక్కొక్క బీజము సారాంశముగా తీసి సదాశివుడే ఈ మంత్రాన్ని జపించినాడు. అదే కామేశ్వర ప్రేమరత్నమని. ఇప్పుడు చెప్తాను నాన్న. ఈశ్వరుడు కారణం కదా నాన్న. అమ్మవారి సృష్టి శ్రీచక్రం అంతా అమ్మవారి విగ్రహం అయితే, రూపం అయితే, ఆయన ఏం చేశాడు? నాదము నుంచి నాద బిందువు అయ్యాడు కదా. అదంతా పరానాదం అన్నాం కదమ్మా, సంగీతకారులకి అర్థమవుతుంది. అది కళగా హృదయంలో వచ్చింది. బిందువుగా వచ్చి కళగా వచ్చింది. అంటే ఈ కళ అంతా సృష్టి. సో ఇదంతా కూడా 15 బీజాక్షరాలతో, 15 చైతన్య అవస్థలతో మనం కూడా 9 మాసాలు 9 మాసాల తర్వాత రూపం వచ్చినట్టుగానే ఆయన ఏం చేశాడు ఈశ్వరుడు? నాకు ఇవంతా ఎందుకు, ఈ 15 అవస్థలు, పంచదశి. కైలరీం అన్నది వాగ్భవ కూటమి. ఇందులో ఏముంది? బీజము ఐం. ఓకే, ఐం తీసుకుంటాను. కైలరీం హసకహలరీం అంటే అది కామరాజ కూటమి. కామరాజ కూటమి అంటే క్లీం అంటే హృదయము. ఐం క్లీం కిందంత సృష్టి కాబట్టి హసకహలరీం అంటే పిల్లలు. సౌ ఈ 3 బీజాలే తీసుకుని అదే చేస్తూ ఉంటాడు ఆయన. అది బాలామంత్రం ఎవరు చేశారు? ఇప్పుడు సదాశివుడే చేస్తూ ఉంటాడు. కానీ 15 అవస్థలు దాటి ఉన్నవాడు ఆయన, పరాత్పరుడు. తానే కారణముగా ఉన్నాడు. బింబారూప పరమాత్మ అన్నమాట ఆయన. ఆయన బింబము ఈ శ్రీచక్రము అని. అద్దం ముందు నువ్వు నుంచుంటే నీ రూపము అదనమాట. నువ్వు కదిలితే అద్దంలో ఉన్న బొమ్మ కదులుతుంది, శ్రీచక్రం అంతా కదులుతుంది, అదనమాట. కానీ ఆయనకేం అంటదు. నీ ప్రతిబింబం నీతో ప్రతిచర్య చేస్తున్నామా? చెయ్యదు కదా. నువ్వు చేస్తే అది చేస్తుంది. అట్లా అనిపిస్తుంది. అట్లా అన్నమాట. ఆయన ప్రతిబింబ రూపుడు, మాయా సబలిత బ్రహ్మ. ఈ సృష్టి అంతా మాయ. ఇప్పుడు నీలో ఉన్న ఆత్మ కూడా ఆయన యొక్క ప్రతిబింబమే. గాని ఆయన యొక్క ప్రతిబింబాన్ని పట్టుకొని అమ్మవారు ఏం చేసింది? నీలో ప్రవేశపెట్టింది అంశ. అదనమాట. అర్థమైందమ్మా? శ్రీ విద్య అంతా చెప్పారమ్మా ఇందులో. ఓ మై గాడ్, నిజంగా అమ్మవారి దయ. సో ఐం క్లీం సౌ అనేది బీజాక్షరాలే ఆయన చేస్తాడు. అందుకే బాలామంత్ర ఉపదేశం చాలా మందికి ముందుగా వచ్చిన వాళ్ళకి ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత పంచదశి అంటే ఏంటంటే ఈ ఐం అంటే ఏమిటి గురువు గారు అనేవన్నీ పంచదశలో నీకు కైలరీం కా అంటే ఏమిటి, ఇదంతా సృష్టి అంతా మాయా స్వరూపాన్ని తెలుసుకుంటావు. ఓహో, ఐం అంతా కూడా ఈ మాయ ఐం నుంచి వస్తోంది, క్లీం లో వస్తోంది, సౌగా బయటికి వస్తోంది. ఇదే పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా అని ఈ సృష్టి కైహిలరీం అసకహలరీం సకలరీం అనేది ఈ 15 చైతన్య అవస్థలతో సృష్టి జరిగింది అనే రహస్యం నీకు తెలుసుకున్న తర్వాత నువ్వు షోడశివి అవుతావు. అర్థమైందా? శ్రీం అవుతావు. శ్రీమే బిందువు, అదే సవికల్ప సమాధి. ఏమా అసలు మూలానికి వస్తావు. లేదు అంటే కష్టం. అందుకే బాలమంత్రం పంచదశి తర్వాత షోడశి వస్తుంది. షోడశి పైన వచ్చేది మహాషోడశి. అది ఈంకారం. అది ఎవరూ వినని నాదము. సృష్టిలో ఎవ్వరూ ఇంతవరకు వినలేదు. కానీ ఈ అని అలా ఉంటుందమ్మా. అందులో నుంచి శ్రీం ఆ శారాలే ఈ శివుడు, ఈ శివ పార్వతుడు శ్రీంగా వచ్చి బిందువులా కూర్చున్నారు. అది అందుకే సృష్టి క్రమం ఎలా ఉందో, అందుకే మన పరంపరలో కూడా మేము కూడా ఏంటంటే ఒక పద్ధతిగా మేము ఈ పద్ధతుల్లోనే మేము
ఒక ఉపదేశం కానీ పరిహారం కానీ ఇటువంటి ఏమన్నా చేయాలి అంటే ఆ పద్ధతుల్లోనే చేస్తాం. ఇక ఫలితాలు అంటారా అమ్మదయ్య. ఏమో అది మన చేతిలో ఉండవు కదా. సో ఒక డాక్టర్ కూడా ఒక పద్ధతిగానే ఆపరేషన్ చేస్తాడు. ఎలా పడితే అలా కత్తులు గుచ్చేయడుగా. అవునా? ఏ భాగము ఆ భాగాన్ని ఓపెన్ అప్ చేస్తాడు. అట్లా అలా స్పిరిచువల్ డాక్టర్స్ ఎవరు అయితే ఉంటారో, సాయిబాబా కూడా అంతే కదా, మహానుభావుడు. వాళ్ళకి తెలుస్తాయి. ఈ చక్రం పాపం వీళ్ళు ఇక్కడ ఆగిపోయారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా అవస్థ పడుతున్నారని ఆ చక్రాన్ని వాళ్ళు ఉద్బోధన చేస్తారు. అట్లా ఒక ఒక పద్ధతి ప్రకారంగా గురు పరంపర చేస్తుంది. అటువంటి గురు పరంపర, అటువంటి సద్గురువులు మనకి లభ్యం కావాలి అంటే అది మన పూర్వజన్మ సుకృతం. నన్ను అలా వెళ్ళిన వాళ్ళకి ఫలితాలు కూడా అలానే వస్తాయి, బ్రహ్మాండంగా వస్తాయి. అమ్మా సో అదే కామేశ్వర ప్రేమ రత్నమణి. శివుడు ఐం క్లీం సౌ చదువుతాడు కాబట్టి, ఆమె జపం చేస్తాడు కాబట్టి, అమ్మవారి జపం చేస్తాడు కాబట్టి మన లలితా స్వరూపం కదా, అది పరాశక్తి కదమ్మా. అది దాంతోనే కదా ఆయనలో చైతన్యం వచ్చింది. అందుకే ఆయన ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం సదాశివుడి పైన కామేశ్వర రూప పరమాత్మ, దానిపైన ఈశ్వర, దానిపైన నిరీశ్వర, అదే లలిత. ఈయన 5వ శివుడు కదమ్మా సదాశివుడు. పంచబ్రహ్మ సమస్థిత అన్నారు కదా, అది 5వ వాడు చేస్తాడు. లలిత అమ్మవారి బీజం చేస్తాడు. ఆ సంకల్పం ఆవిడది కాబట్టి, ఆమె కారణం కాబట్టి. లేదా దానికి ప్రేరణ ఎలా వస్తుంది సృష్టి చేయాలని? అది అమ్మా అలా అలా ఏకాదశ రుద్రుడు ఏమ్మా. ఇప్పుడు అర్చన చెప్పినట్టు అది 11th డైమెన్షన్ లో అట్లా జరుగుతుంది. ఈ కిందకు వచ్చినప్పుడు కైలరీం అసకహలరీ సకలరీం, ఇది స్థూలంలో ఇలా మనం తెలుసుకుంటాం. మనం అమ్మా 5వ శివుడిది 11th డైమెన్షన్ లో తెలుసుకుంటున్నాం. మాతో అర్థమవుతుంది. ఇదే తెలుసుకోవటం, అన్వేషణ, పరిశోధన ఏమ్మా, ఇవన్నీ చేస్తున్నాయి కానీ నీకు మూల బీజము యొక్క రహస్యం తెలియదు, సృష్టి రహస్యం తెలియదు. ఇది తెలుసుకోండి. అందుకే గురువులు ఇది ఈ లలితా సహస్రనామ అంతర్గత రహస్యాలు ఇంత చక్కగా బాలా మంత్రము, పంచదశి, షోడశి, మహాషోడశి అని కూడా అది మంత్రాలుగా చెప్పక ఉన్నా కూడా నామాల్లో ఈ యొక్క స్పృహ, ఈ యొక్క వరం, ఈ యొక్క వాసన అమ్మవారు ఇదే సుగంధ పరిమళాలు అంటారు, పారిజాత పుష్పాలు అంటారు. ఎప్పుడు వాడని పుష్పాలమ్మా ఇవి. ఇవి నీ గురువు ఇస్తాడు నీకు. ఏమన్నా శ్రీవారు ఇచ్చినవి ఏముంటాయి, రాత్రి ఇస్తే పొద్దున పడేస్తాం తీసేసి ఎండిపోయినాయి అని. అవునా? గురువులు ఇటువంటి జయ గురుదేవమ్మ సుగంధ తో కూడుకున్న పారిజాత పుష్పాలు ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడు అదే కదా ఇచ్చాడు. అది అదే శివపార్వతుల యొక్క సంకేతం అమ్మా. అది ఈ సృష్టి ఒక పువ్వుతో సమానం, బిందువు అంతే కదా. వికసించడం అంటే ఏంటి? సృష్టి వికసించింది అనేది. అది అదే అసలైన శాశ్వతమైన పుష్పం ఏది అంటే ఈ శ్రీచక్రమే అని తెలుసుకోండి. ఇదే పారిజాత పుష్పం, ఇదే కారణ కార్యాలుగా వాళ్ళిద్దరూ ఉన్నారు పైన. అదే రాధాకృష్ణులు గాని, అదే శివపార్వతులు గాని ఏమ్మా, ఆ జంటలు అలా అక్కడ ఉన్నారు. అన్ని రూపాలు కూడా ఈ కామేశ్వర రూప పరమాత్మవి. కారణ కార్యాలన్నీ కూడా అందులో నుంచే వచ్చాయి నాన్న. అందుకే ఈ రూపాలు కాదు నాన్న పట్టుకోవలసింది, దాని యొక్క మూలము, సృష్టి మూలం ఏది అంటే ఈశ్వర సంకల్పం తెలుసుకోవటం. అది అందుకే గురువు మాట వినండిరా, మీకు ఎందుకు అవన్నీ, ఎందుకు చెయ్యాలి అని ప్రశ్నలు వేస్తుంటారు చూడండి మా శిష్యులు. చేస్తే మాకేమిటి ఇట్లా అడగటం కాదు, అది నువ్వు చెయ్యటం వల్ల నీకు గురువే నీకు నీ నుంచే జవాబు చెప్పిస్తాడు. అది అసలైన గురువు చేసే గురు బోధ, గురువు ఇచ్చే అనుభూతులు. నువ్వు దూరంగా ఉన్నావా, నేను దగ్గరగా ఉన్నాను, అన్ని దగ్గరగా ఉండి ఇచ్చేవి కావు, కొన్ని దూరంగా కూడా ఎక్కువ ఇస్తారు. అది ఎవరికి తెలియదు అమ్మా. అంత అవసరమైతే వాళ్ళే కలుస్తారు. అట్లా కూడా ఉంటుంది. పిలిపిస్తారు. గురువు ఆనందంగా పిలిపించారు కదా శంబల పిలిపించి మరి ఆ పేపర్లన్నీ కూడా నేను పంపించాను, అందరికి చదవండి. లోక కళ్యాణంగా వచ్చింది అన్నప్పుడు పిలిపిస్తుంది అమ్మవారు, దర్శనం ఇచ్చి నీకు చెప్తుంది, సందేశం ఇస్తుంది. ఇంకా కింద ఎందుకు ఆలోచన చేయటం? పెద్ద కార్యమే ఆంజనేయ స్వామి, రామకార్యమే చేస్తున్నాడు ఆంజనేయ స్వామి. ఆయనకి చించిన కోరికలు ఎందుకమ్మా?
నాకు ఈ కోరిక తీర్చు స్వామి, నీ పని నేను చేసి పెడతాననే ఆలోచనలు ఉండవు ఆయనకి. అసలు ఆయన పనే ఎక్కువ. అది రామకార్యం అంటే అది. సృష్టి కార్యం ఎవరు? శివుడు కారణం మరి. ఆయన ఆంజనేయ స్వామి. ఇంత సృష్టి చేసాడు మరి. అందుకే ఆంజనేయ స్వామి కూడా మరి ఆ! మరి అంత బలవంతుడు ఆయన మరి. మరి ఈశ్వర అంశ గదా! అందుకే ఇంత సృష్టి చేసాడు కాబట్టి అనోనియాన్ మహతోమయ్యాన్. ఆయన దలుచుకుంటే ఎంతసేపు ఆంజనేయ స్వామిని దలుచుకుంటే. ఆయనొక్కడు చాలు. ఆ! అది మీరు తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఈయన కూడా మరి ఈశ్వరాంశ కాబట్టి శివుడికి ఈయనకి తేడా లేదు. రామకార్యంలోనే ఉంటాడు. రామ అంటే ఎవరు మళ్ళీ? వీళ్ళిద్దరే. ఆ! ఎంత రహస్యం అమ్మా! శ్రీ విద్యా రహస్యాలు సుందరకాండ తెలిస్తే రాముడంటే ఎవరు? రా అంటే అగ్ని బీజం. మా అంటే మాయ. శివపార్వతులు. కామేశ్వర రూప పరమాత్మ. అర్థమైందా? బిందు స్వరూపుడు ఆంజనేయ స్వామి. ఆ! బిందువు వికసించినా ఇంత సృష్టి చేయటం ఆంజనేయ స్వామి చేసేదనమాట. అది. ఆ! అంత శక్తి ఆయనవంతుడాయన. లేదా అఖండాన్ని ఖండం చేయటం అంటే? అందుకే ఈయన్నేం చేశారు, ఈయన సదాశివ అంశరా బాబు అని దండం పెట్టేస్తారు ఆంజనేయ స్వామికి. రామకార్యాన్ని ఎవరు చేయలేరు కదమ్మా! మనం ఎక్కడ చేస్తాం? సృష్టిలో ఎవరైనా చేయగలుగుతారా? అది కూడా భూమి మీద, భూతలంలో. ఎంత శక్తి ఉంటే చేయాలండి? ఆ భగవంతుడే మళ్ళీ భగవంతుడిగా వచ్చాడు అది. అలా అన్నమాట. అంతా జయిస్తుంది మళ్ళీ కామేశ్వర రూప పరమాత్మే. అర్థమైందా? అదనమాట. ఆయన అంశే. అందుకే రామజపమే చేస్తాడు. అందుకే ఆయనకి అంత శక్తి. అది ఆయన చేసే రామమంత్రమే బాలామంత్రం. ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం. చాలా ఇవాళ చెప్తుంది అమ్మవారు ఇవన్నీ రహస్యాలు ఇవన్నీ. అదనమాట. సో మళ్ళీ వాళ్ళిద్దరూ వేరుగా చూడొద్దు. ఇద్దరు ఒకటే. అర్థమైందా? అంటే మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం. ఇదేనా సృష్టి? ఇదేనా అవును ఇదే నేను కోరుకున్నాను. సరే నేను ఆనందించాలి కదా! ఐం క్లీం సౌ అనుకుంటే ఆయన జపంలో ఉన్నాడనమాట. అమ్మవారు 15 అవస్థల్లో ఈ సృష్టి చేసేసింది. అమ్మా! మనకేమిటి కైహిలరి మనకి అన్ని బహిర్యాగ, అంతర్యాగాలు చేసుకుంటే గాని మన పంచదశి చేయాలి. 15 చైతన్యావస్థలు దాటితే గాని మనకి అనుభూతి రాదు. కానీ శివుడు సదాశివుడు ఉట్టి ఐం క్లీం సౌ సే హ్మ్. హ్మ్. కామరాజ కూటమి, శక్తి కూటమి, వాగ్భోగ కూటమి ఈ మూడే చేస్తాడు. ఆయన ఇంకేమి చేయడు. ఆయన్నే నాద, బిందు, కళ నేనే పొండి అన్నాడు. ఇదే నేను కోరుకున్నాను, చూశాను, సంతోషించాను. మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఆయన. అది. ఇక్కడికి ఈ నామం పరిసమాప్తం అయిందమ్మా.